ఎండు నెత్తిల్ని క్లీన్ చేసుకున్నాం. 50 గ్రాములు ఎండు నెత్తిని తీసుకున్నాం కదా, దానికి నీట్గా తలలంతా బాగా గిల్లేసి క్లీన్గా వాటిని ఎండు నెత్తిలి 50 గ్రాములు. తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఒక అర స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ కారపొడి, ఒక స్పూన్ బియ్యపిండి, ఒక స్పూన్ శనగపిండి, కొద్దిగా అల్లం వెల్లుల్లి ఒక అర స్పూన్, కొద్దిగా సాల్ట్. మసాలాకు కావలసిన ఉప్పు మాత్రమే ఇందులో, ఎందుకంటే ఎండు చేపల్లో ఉప్పు బాగా ఉంటుంది. బాగా కలుపుకున్న తర్వాత మసాలా ఈ ఎండు రొయ్య నెత్తిల్నేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చేసుకోవాలి. ఫస్ట్ ఇది పట్టిస్తాము, బాగా పట్టించేసి మళ్ళీ ఊరికే కొద్దిగా వాటర్ పట్టుకోవడానికి, ఎక్కువ వేయకూడదు, కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. తేమ ఉంటుంది కాబట్టి దీన్ని అలాగే మ్యారినేషన్ చేసుకొని మళ్ళా దీన్ని నూనెలో కాల్చుకుంటాం. పకోడీలు అలాగా ఆయిల్ ఫ్రై చేసుకుంటాం.